రైతులు మొన్న తుఫాను వచ్చి నష్టపోతే పరామర్శ చేసే విధానం అదండి. కనీసం పొలం దగ్గరికి వెళ్ళి పొద్దుమిడి చేసి నేను ఉన్నాను కనుకుంటా, దానికి ఒక స్టేజ్ మీద నుంచి ఎలాగనుకుంటూ రైతులు ఎక్కడో పొలంలో ఉండి స్టేజ్ మీద చెయ్యుకుంటాడు. వాళ్ళు సహకారం ఏం చేస్తారంటే అప్పు తీసుకొస్తా అంటాడు. ఎవడని చెప్తారండి? సహకారం చేస్తానని చెప్తారు. నువ్వు అప్పు చేసుకుంటావు, దగ్గర దొంగతనం చేస్తావు, మాకెందుకే. అంతేకాదు ఇవాళ చింతపల్లి వచ్చి పుట్టినరోజుకి వస్తాడు. పుట్టినరోజు సంబరాలు చింతపల్లి ఏజెన్సీ చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి ఏజెన్సీకి ఏం పోలీసు ఇస్తున్నారు. మొన్న పర్యాటక శాఖ మంత్రి రోజా గారు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? లంబసింగ్ అని చెప్పి మా టూరిజం స్పాట్ ఉంది మంచిది, మీ అందరికి తెలుసు కదా. అక్కడ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు టైంలోనే గెస్ట్ హౌస్ ట్యాంక్ చేయించాను నేను. చాలామంది వస్తున్నారండి, అక్కడ ఉండడానికి షెల్టర్ లేదంటే ఒక బ్రహ్మాండం గెస్ట్ హౌస్ కట్టడం కోసం శాంక్షన్ అయింది, శంకుస్థాపన చేసాం. రూఫ్ లెవెల్కి వచ్చేసింది, స్లాబ్లు కూడా వేసాం. ఈ లోపు నా ప్రభుత్వం పోయింది. రోజా గారు అక్కడికి వచ్చారు, చూసి డ్యాన్స్ చేసి వెళ్ళిపోయింది తప్పించి, గిరిజనతో డ్యాన్స్ చేసింది వెళ్ళిపోయింది తప్పించి ఇప్పటికి కూడా ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. కనీసం అక్కడికి వచ్చి పైకి వెళ్ళి గిరిజనులతో మాట్లాడడం వెళ్ళలేదు. ఈ పుట్టినరోజు రోజైనా భగవంతుని జ్ఞానం పెట్టమని కోరుకున్నాను. ఏదో గిరిజన ప్రాంతాన్ని ఉద్ధరించేసాను అంటున్నాడు. ఈ 4.5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? గిరిజన ప్రాంతాల్లో ముఖ్యమైనది కాఫీ తోటలు, మిరియాలు. గిరిజనులందరూ కూడా ఫారెస్ట్ మీద బతుకుతారు. అడవిలో పండినటువంటి ఏ ఫలమైనా సరే గిరిజనులకు హక్కు ఉంది. వాడు వెళ్ళి అడవిలోకి వెళ్ళి చింతపండు కానీ, విస్తరాకులు కానీ, లేకపోతే బ్యాంబూ కానీ ఇవన్నీ కొట్టుకొని అమ్ముకునే రైట్ ఉంది. మధ్యలో దళాలు తినేస్తున్నారని చెప్పి గిరిజన కార్పొరేషన్ ప్రమోట్ చేస్తాం మేము. ఇవన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ ద్వారా తక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి అమ్మించి ఏర్పాటు చేసాం. గిరిజన కొనదు, గిరిజన అడవిలోకి తెచ్చుకుంటారు. అరంత బ్రహ్మాండం చేసాం మేము. నువ్వు ఏం చేసావు? బ్యాంబూ ఎక్కడ ఉందా? ఫారెస్ట్లో బ్యాంబూ ఉందా? టేకు చెట్టు ఉంది అక్కడ పూర్వం. ఎక్కడ టేకు చెట్టు కనబడుతుందా? మీ నాయకులందరూ కొట్టుకి అమ్మించుకుంటారు కదా. అవన్నీ కొట్టేసి ఇవాళ గంజాయి మొక్కలు పీలుస్తున్నారండి ఫారెస్ట్లో. ఇదే అండి పరిపాలన. సిగ్గుండాలి కదా. ఎలాగా ప్లేన్ ఏరియాలో భూములు దోషిస్తావు, విశేష ప్రాంతాలు కొంచెం అన్యాయం చేస్తావే ఎలా? ఎంతవరకు కరెక్ట్ అనేది? 420 నా కొడుకు తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయితే తెలుగు వారికి ఎంత సిగ్గు చేయడండి. సిగ్గుపడవలసిన విషయం కాదండి. అటువంటి సీఎం మనకు అవసరం అండి. ఒకసారి తెలుగు వాళ్ళందరూ కూడా ఆత్మ సాక్షిగా ఆలోచించవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం.